దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశమును బట్టి మరి దేవుని వాక్యాన్ని వినే సమయమును బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఆ దేవత దేవునికి మరి ప్రత్యేకమైన వందనాలు మరొకసారి తెలియజేయుచున్నాను. ప్రేమన దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలను మనం తెలుసుకుందాం. దేవుడు మనలను బలపరుస్తూ ఉన్నాడు. బలపరుస్తున్న దేవుని మాటల చేత మనం ఇంకొన బలపడడానికి దేవుడు మనకిచ్చిన అవకాశం బట్టి మనం ముందుకు సాగుదాం. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. 3 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఇక్కడ అపోస్తుడైన పౌలు తన శిష్యుని కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. నీవు ఆత్మపూర్వకంగా వర్ధిల్లుచున్నావు, చాలా సంతోషముగా ఉన్నది. అంతేకాదు మిగతా అన్ని విషయములలో కూడా నువ్వు వర్ధిల్లాలని చెప్పి నేను సౌఖ్యముగా సుఖముగా మంచిగా ఉండాలని నేను ప్రార్థించున్నానని తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ చదవబడిన ఈ వాక్యములో వింటూ ఉన్న ఈ వాక్యములో ప్రాముఖ్యమైన ఒక అంశముగా వర్ధిల్లు అనే మాటను మనం తీసుకోవటం జరుగుతుంది. వర్ధిల్లే జీవితాలు గురించి మనం తెలుసుకుందాం. వర్ధిల్లని జీవితాల గురించి కూడా తెలుసుకుందాం. వర్ధిల్లే జీవితాలు, దేవుని యందు ఉన్నవారు ఎలా వర్ధిల్తారు, దేవుని నుంచి దూరమైన వారు, దేవునిలోకి రాని వారు ఎలా వర్ధిల్తారు అనే విషయం మీద మనము ఈ యొక్క టాపిక్ తెలుసుకుందాం. ప్రియులారా, ఇక వర్ధిల్లడానికి రెండు రకాల విషయాలు ఉన్నాయి. ఆత్మీయంగా వర్ధిల్లడం, రెండోది పరిస్థితులను బట్టి మనము వర్ధిల్లడం. లోకానుసారంగా వర్ధిల్లడం వేరు, ఆత్మీయంగా వర్ధిల్లడం వేరు. ఆత్మీయంగా వర్ధిల్లడము, అవసరాలను బట్టి వర్ధిల్లడము రెండూ కూడా దేవుడు ఇచ్చినవే. లోకములో వర్ధిల్లడానికి దేవుడు మనకి అనుమతి ఇయ్యలేదు. లోకానుసారంగా వర్ధిల్లడానికి మనము ముందుకు వెళ్ళేవారు అనేక మంది, పందెమందు ఓపికతో పరిగెట్టేవారు అనేక మంది ఉన్నారు. ప్రియులారా, ఆ పరుగు దేనికోసం పరుగు పెడుతున్నారనేదే ఇక్కడ ప్రాముఖ్యము. లోకంలో ఉన్న వాటి కొరకు పరిగెట్టేవారు ఉన్నారు. లోకంలోనేది కాకుండా ప్రభువు ఇచ్చే మేలుల కొరకు, పరలోక ఆనందము కొరకు గమ్యము చేరాలని నిర్ణయించుకుని సహనములో వారు చేతగాని వారి వలె కాకుండా సాధించాలి, దేవునిలో బలపడాలి అనుకుని పరుగు పెట్టే పందెంలో నిలబడేవారు ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ యోసేపు విషయంలో మనం గడిచిన కొన్ని దినాల క్రితం యోసేపు గురించి తెలుసుకున్నాం. ఇక్కడ యోసేపు విషయంలోనికి వస్తే దేవుడు యోసేపుతో దేవుడు తెలియపరుస్తూ తనను యోసేపును దేవుడు వర్ధిల్లింపజేస్తూ ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఇక యోసేపుని ఏ విధంగా వర్ధిల్లింపజేస్తూ ఉన్నాడంటే ప్రతి విషయంలో దేవుడు యోసేపును వర్ధిల్లింపజేశాడు. ఎలా వర్ధిల్లింపజేశాడంటే దేవుడు తనకు తోడై ఉన్నాడు. దేశం కాని దేశంలో ఉన్నాడు, ఇంటి గృహము కాని గృహములో ఉన్నాడు. తన రక్త సంబంధికులు లేరు, తన తండ్రి లేడు, తన బంధువులు లేరు, తన కాని స్థలము, అక్కడ ఎవరో తెలియదు, అక్కడ ఎవరు హక్కును చేర్చుకుంటారో తెలియదు. ఒక యవ్వనుడిగా వెళ్ళాడు. ఆ ప్రాంతంలోనికి వెళ్ళిన ఆయన అనేకమైన వాటి యందు భయభక్తులు కలిగిన దేవుని యందు నమ్మకము కలిగి ఉన్నాడు. ప్రియులారా, తన నమ్మకమును బట్టి దేవుడు యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు. ప్రియులారా, దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. దేవుడు అతన్ని వర్ధిల్లింపజేస్తూ ఉన్నాడు. తన యజమానుడైన ఐగుప్తిని ఎంట ఉండడానికి దేవుడు కృప చూపించాడు. అక్కడ స్థలములోను పొలములోను ప్రియులారా అన్ని విషయములలోనూ నాయకత్వపు విషయములలో కూడా యోసేపుని వర్ధిల్లింపజేశాడు. ఇక్కడ ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఎంట ఉండెను. ప్రియులారా, ఆ విధముగా యోసేపును వర్ధిల్లింపజేసిన దేవుడు ఇక్కడ సమూయేలును కూడా వర్ధిల్లింపజేస్తూ ఉన్నాడు.
ఎలా వర్ధిల్లింపజేస్తున్నాడంటే బాలుడిగా ఉన్నప్పుడు తనను జ్ఞానమందును మనుషులు దయందును ఇక దేవుని దయందును వర్ధిల్లింపజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే తను తర్వాత యాజకత్వం యొక్క విలువలను తెలుసుకోవడం కొరకు చిన్ననాటి నుంచే మరి బాలుడుగా ఉన్నప్పుడే మందసము దగ్గర సేవ చేసిన వ్యక్తి, చిన్నతనములోనే బాలుడుగా ఉన్నప్పుడే ప్రత్యక్షపు గుడారములో దేవునికి పరిచర్య చేసిన వ్యక్తి ఈ యొక్క సమూయేలు. ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనములో బాలుడగు సమూయేలు ఎంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ప్రియులారా, యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచు ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ వర్ధిల్లటము గురించి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ దావీదు కూడా వర్ధిల్లుతూ ఉన్నాడు. ప్రియులారా, మన యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరూ కూడా దేవుని చేత వర్ధిల్లుతూనే ఉన్నారు. దేవుడిచ్చే ఆత్మీయ వరములను వారికి కావలసిన మేలుల చేత వారు వర్ధిల్లుతూ ఉన్నారు. 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనములో దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడై ఉండెను. ప్రియులారా, వీరందరి గురించి తెలియజేస్తూ ఉన్నాను, మన దాకా వస్తూ ఉన్నాను. ప్రియులారా, మన విషయానికి వస్తే ఒకనొక సమయాన మన కుటుంబస్తులు, మన బంధువులు కానీ స్నేహితులు కానీ మన ఇళ్లలో కానీ చూసినప్పుడు, ప్రియులారా, కొన్ని దినాల క్రితము కొన్ని సంవత్సరాల క్రితము మన కుటుంబాలలో మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, కరెంటు లేని కుటుంబం ఎలా ఉండేదో మీలో కొందరికి తెలిసే ఉంటుంది. మరి ఆ సమయం చీకటి పడక మునిపే మరి కిరోసిన్ తీసుకువచ్చి మరి సీసబుడ్డిలో వేసి ముందుగానే ఒత్తు సిద్ధము చేసుకుని ఆ యొక్క సాయంత్రం పూటని సిద్ధము చేసుకుని చీకటి పడినప్పుడు దీపం వెలుగుచ్చుకుని ఉండేవారు. ప్రియులారా, ఈ కరెంటు వచ్చింది, ఈ కరెంటు కనిపెట్టడం జరిగింది. థామస్ ఆల్వా ఎడిసన్ గారు బల్బు కనిపెట్టడం జరిగింది. ప్రియులారా, ఆ విధముగా మరి కరెంటు భూలోకంలో అందరికి ప్రసరింపజేసింది. ధనవంతులకే బాబోయే కరెంటు అనుకుంటే దేవుడు మన దాకా తీసుకుని వచ్చాడు. ప్రియులారా, వర్ధిల్లాం ఈ యొక్క కిరోసిన్ నీళ్ళల్లో అనగా దీపపు ఇంట్లో ఉన్న వాళ్ళని దేవుడు కరెంటు ఇచ్చాడు, చక్కగా వర్ధిల్లింపజేశాడు. ప్రియులారా, మరి వేసుకుంటున్న వస్త్రాలను చూస్తే మరి చిరిగిపోయే వస్త్రాలు ఉండేవి. చిరిగిపోతే మరి బాగోదని చెప్పి వేరే వస్త్రము, చిరిగిపోయిన వస్త్రాన్ని దాని చింపి మరి కలరు వేరైనా సరే ఆ అతుకు కుట్టేసి, ప్రియులారా, అక్కడ ఈ షర్ట్ కలరు తెలుపు కలర్ ఉంటే, ఒకవేళ చీర కలరు తెల్లగా ఉంటే వేరే రంగు కలరు ఏసైనా సరే దాన్ని కుట్టేసి మరైనా సరే దాంట్లోనే సంతోషం వెతుక్కుంటూ ఆ విధముగా ఉండేవారు. ప్రియులారా, కాబట్టి అక్కడి నుంచి దేవుడు మరి ఈ దినాన మరి ప్రతిరోజు ఒక చీర కట్టుకునేలాగా, ప్రతిరోజు ఒక జత బట్టలు వేసుకునేటట్లుగా దేవుడు మరి వస్త్రాలను ఇచ్చి మరి వర్ధిల్లేటట్లుగా, మరి సిరిగిపోయిన వస్త్రాల నుంచి దేవుడు సిరిగిపోయిన వస్త్రము కట్టుకోకుండా మరి చక్కటి దుస్తులను ఏర్పాటు చేసుకుని వేసుకునేటట్లుగా ఆ స్థితి నుంచి ఈ స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు. ఆహారపు విషయానికి వస్తే మరి పిల్లలందరూ ఇంటి నిండా జనమున్నప్పుడు ఉన్నది బియ్యము ఒక మరి తవ్వడు కానీ గుప్పుడు బియ్యము కానీ ఉన్నప్పుడు ప్రియులారా, మరి ఇంటిల్లో బాధ సరిపోయినప్పుడు మరి కొట్టుగాడికి వెళ్ళి అరువు తీసుకుని వచ్చి మరీ వండుకుని తిని, లేని ఎడల మరి కూర లేకపోతే కారం వేసుకుని, అది కూడా లేకపోతే నీళ్లు వేసుకుని ఆ విధముగా వట్టి అన్నము తిన్నవారు కూడా ప్రియులారా, ఆ విధముగా మరి పస్తులు ఉండి మరి తల్లిదండ్రులు పిల్లల కడుపులు నింపి వారు ఆకలితో ఉన్న రోజులు ఆ దినాల నుంచి దేవుడు మార్చి ప్రియులారా, ఈ దినము మరి 3 పూట్ల పిల్లలకు ఆహారం పెట్టడమే కాదు, మనము కూడా పిల్లలతో పాటు సంతోషముగా మరి ఆకలి నొప్పి లేకుండా, అనగా ప్రియులారా ఈ యొక్క కరువు అనేది లేకుండా వస్త్రం విషయములలో, ఆహారం విషయములలో, కరెంటు విషయంలో, గృహముల విషయంలో కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. మరి పాత ఇంట్లో ఉన్నప్పుడు లేని ఫెసిలిటీ కొత్త ఇంట్లోకి దేవుడు తీసుకొచ్చాడు. చక్కగా అందరూ కూడా గృహాలు కట్టుకోవాలని గృహాలు కట్టుకుంటూ ఉన్నారు. నేను దూర ప్రాంతం ఎందుకు వెళ్తున్నంటే నా బిడ్డలు చక్కగా చదువుకోవాలనండి అయ్యా, అంతేకాదు చక్కగా మా కుటుంబం వర్ధిల్లాలని, అంతేకాదు మేము ఒక గృహము కట్టుకోవాలని,
మాకంటూ సొంత స్థలం ఉండాలని, మాకంటూ ఒక మంచి జీవితం ఉండాలని, మా పిల్లలు వర్ధిల్లాలి, మేము వర్ధిల్లే జీవితం కొరకు మేము ఈ విధంగా చేస్తూ ఉన్నామండి అని అనుకుంటూ ఉన్నారు అని చెబుతూ ఉన్నారు ప్రియులారా. అది ఆ మనస్తత్వం దేవుడు మనకిచ్చి ఉన్నారు. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. నువ్వు దేనికోసం అయితే వెళ్తూ ఉన్నావో, నువ్వు మంచి కొరకు నువ్వు ప్రయాసపడిన ఎడలా దేవుడు వద్దు అనడు. మంచి కొరకు ప్రయాసపడిన ఎడలా వద్దు అనడు. చెడు కోసం ప్రయాసపడిన ఎడలా దేవుడు అక్కడే వద్దు అని చెబుతాడు ప్రియులారా. మంచి కోసం ప్రయాసపడినప్పుడు ఎవరు వద్దు అనరు. దేవుడు కూడా వద్దు నా బిడ్డ అనడు. దేవుడు నీకు ఏమి కావాలో సమస్తను సిద్ధింపజేసే దేవుడు, బలమైన దేవుడు, ఘనమైన దేవుడు ప్రియులారా. ఆ విధంగా దేవుడు వర్ధిల్లింపజేస్తూ ఉంటాడు. ఆ విధంగా దేవుడు బలపరుస్తూ ఉంటాడు. వర్ధిల్లే జీవితాలుగా దేవుడు చేయాలని చూస్తూ ఉన్నాడు. మరి ఇక మనకు కావలసిన అవసరతలలో వర్ధిల్లటము, అవసరతలు ఇక్కడ మనం చదివాం కదా ప్రియులారా. ఇక మనం చదివిన వాక్యము ఆత్మయందు నువ్వు వర్ధిల్లటము, అన్ని విషయములలో వర్ధిల్లటము. ఆత్మయందు వర్ధిల్లాలంటే దేవుని వాక్యము కావాలి, దేవుని హృదయంలో పెట్టుకోవాలి. మరి అన్ని విషయములలో వర్ధిల్లాలంటే అదే దేవుణ్ణి ఉపయోగించుకోవాలి ప్రియులారా. ఆ దేవుడిచ్చే ఆ ఆయుధాలను, ఆ దేవుడిచ్చే మరి మేలులు, ఈవులను, అక్కరాలను, మహత్య కార్యములను మనం పొందుకోవాలి ప్రియులారా. దేవుడు ఆ విధముగా మనల్ని బలపరుస్తాడు. దేవుడు ఆ విధంగా మనల్ని నడిపిస్తాడు ప్రియులారా. ఎన్ని విషయాలు మనకి ఉన్నా, ఎన్ని అవసరతలు ఉన్నా వాటిని తీర్చగల సమర్థుడు, వాటిని యందు మనలను నడిపించగల అద్వితీయ దేవుడు మన దేవుడు. కాబట్టి మనం గమనించాలి ప్రియులారా, ప్రతి విషయంలో యందు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారిగా మనం ఉండాలి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 8, 9 వచనాలు చూసిన ఎడలా, నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుందువు. మరియు నీ దేవుడని యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములలోను, నీ గర్భఫల విషయములలోను, నీ పశువుల విషయములలోను, నీ భూమి పంట విషయములలోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. చూసారా ప్రియులారా, దేవుని ఆజ్ఞ ప్రకారము మనము జీవించిన ఎడలా, దేవుని వాక్యానుసారంగా మనము జీవించిన ఎడలా దేవుడు ప్రతి విషయములు యందును నువ్వేమి కావాలని కోరుకుంటున్నా, నీవు పని లేదా నీకు, ప్రభువా నాకు పని కావాలి తండ్రి, నేను పని చేసుకోవాలి, ఉద్యోగం కావాలి తండ్రి అంటూ ఉన్నావా, దేవుడు నేను వర్ధిల్లింపజేస్తాడంట. నీ గర్భఫలము, నీకు గర్భఫలం విషయంలో నీ గర్భఫలము లేదా, పిల్లల పొట్టు లేదా, ప్రభువా నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు కావాలని ప్రార్థన చెయ్యి, అడుగు, దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఒకవేళ నీ గర్భఫలం ఇచ్చిన ఎడలా, ప్రభువా నా బిడ్డలు నేను చదువుకోవాలి తండ్రి, మంచి ప్రయోజకులు అవ్వాలి ప్రభువా అని అడుగు, వారిని దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. నీకు పాడి ఉందా, అనగా పశువులు ఉన్నాయా, ప్రభువా నా పశువుల మంద పెరగాలి తండ్రి అని ప్రార్థన చేయి. నీ పశువులు వర్ధిల్తాయనగా 1కి 2, 3కి 4, 4కి 8 అలాగా ప్రియులారా వర్ధిల్లింపజేస్తాడు. ఒకవేళ నీకు పంట ఉన్నదా, పంట కొనలు ఆశపడుతూ ఉన్నావా, భూమి కొనలను ఆశపడుతూ ఉన్నావా, నువ్వు ప్రార్థన చేయి. నీకు అవసరత ఎరిగిన దేవుడు నీకు వర్ధిల్లింపజేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. భూమిని ఇవ్వటం కాదు, నీ పంటలో ఆ రెట్టింపు మరి ధాన్యాన్ని నీకు ఇస్తాడు, ఆహారాన్ని నీకు ఇస్తాడు. అదే ప్రభు సెలవిస్తున్న ఆజ్ఞలన్నిటిని గైకొనుచు ఉన్న ఎడలా నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటిలో నువ్వు చేస్తున్న ఏ పనైనా సరే నీ శక్తి లోపము లేకుండా చెయ్యి. దేవుడు నీ చేతి పనులన్నిటిలో విషయములలోను, నీ గర్భఫల విషయములలోను, నీ పశువుల విషయములలోను, నీ భూమి పంట విషయములలోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లింపజేస్తాడు, వర్ధిల్లజేస్తాడు ప్రియులారా. నువ్వు వర్ధిల్లింపజేసావంటే నువ్వు ఉన్నతుడుగా నువ్వు గొప్పవాడిగా నువ్వు అవుతున్నావంటే ఎవరికి సంతోషం? మొదట నీకు కలిగిన వారు నీ కుటుంబస్తులు లేకపోతే నీ చుట్టుపక్కల ఉన్న వారిని చూసి, నీ ఎదుగుదలను చూసి వారు తట్టుకోలేకపోవచ్చు, నీ ఎదుగుదలను చూసి వారు చేదరించుకోవచ్చు, కుళ్ళుకోవచ్చు. కానీ నిన్ను ఎదిగింపజేసేది దేవుడు, నిన్ను వర్ధిల్లింపజేసేది దేవుడు, నిన్ను అద్వితీయమైన మేలుల చేత నిన్ను తృప్తిపరుస్తున్నది ఎవరంటే దేవుడు. కాబట్టి ఆ దేవుని మాటల చేత నువ్వు ముందుకు వెళ్తూ ఆయన వాక్యానుసారంగా జీవించిన ఎడలా దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు ప్రియులారా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం మనం చూసినప్పుడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు.
దానిలో వ్రాయబడిన ప్రతి వాటన్నిటిని ప్రకారం చేయటకు నీవు జాగ్రత్త పడినట్లు దేవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధిల్లింపజేసుకుని చక్కగా ప్రవర్తించదవు. ప్రియులారు చూసావా, మన మార్గాలు వర్ధిల్లాలంటే మనము చెడు మార్గంలోకి పోకుండా సరైన త్రోవలో సరైన మార్గములో మనము వెళ్ళాలి అంటే దేవారాత్రము దేవుని వాక్యాన్ని వింటూ నువ్వు చదువుతూ రాకపోతే వినటము, ఒకవేళ నీకు సమయం దొరకకపోతే బైబిల్ తీసుకుని చదువు. దేవారాత్రము దేవుని వాక్యము ధ్యానించడము ద్వారా ఆ వాక్యాన్ని నువ్వు హృదయంలో పెట్టుకుని దాని ప్రకారం నడుచుకున్నట్టు ద్వారా నీ మార్గంలో నువ్వు వర్ధిల్లింపజేసుకుంటావని వాక్యము. నీ మార్గంలో నువ్వు వర్ధిల్లింపజేసుకోవటం అంటే ప్రియులారా, నువ్వు మరి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నువ్వు గుంటలో పడిపోతావేమో, పాపం అనే గుంటలో పడిపోతావేమో, అపాయం అనే గుంటలో పడిపోతావేమో, ఒకవేళ నీకు ఏమన్నా కీడు అనే గుంటలో పడిపోతావేమో. నీకు తెలియని వారు నీ శత్రువులు నీ మీద కీడును యోచించి ఉండొచ్చు, నీ మీద ఏదన్నా చెడు నెపాన్ని పెట్టవచ్చు, చెడు అబద్ధాన్ని సాక్ష్యములు నీ కొరకు సిద్ధము చేయొచ్చు. ఎందులోనూ చిక్కబడిపోకుండా, ఈ పాపపు ఊపిలో పడిపోకుండా, సాతాను నీ కొరకు ఉంచిన చిక్కములో పడిపోకుండా, వలలో పడిపోకుండా నీ మార్గములు నువ్వు చక్కదిద్దుకుంటూ సరైన త్రోవలో నువ్వు వెళ్తావు, సరైన మార్గంలో నువ్వు వెళ్తావు. ఆ వాక్యానుసారంగా నువ్వు వెళ్తే నీ మార్గములు నువ్వు వర్ధిలింపజేసుకుంటావు. నీ మార్గాలు వర్ధిలింపజేసినప్పుడు నువ్వు వెళ్ళిన ప్రతి పని చక్కగా జరుగుతుంది. నువ్వు చేయాలనుకున్న ప్రతి పని, నువ్వు వెళ్ళున్న ప్రతి త్రోవ నీవు సంతోషంగా తిరిగి తిరిగి వస్తావు. నువ్వు అనుకున్న పనులు అన్నిటినీ కూడా దేవుడు చక్కగా జరిగిస్తాడు. ప్రియులారా, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము మనం చూసినప్పుడు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. చూసారా ప్రియులారా, అతిక్రమాలను దాచిపెట్టిన వాడు వర్ధిల్లుడు. మరి ఎలా వర్ధిల్తాడు? అతిక్రమాలను ఒప్పుకున్నవాడు కనికరము పొందుతాడు. కాబట్టి వర్ధిల్లకుండా ఉండాలంటే మనము ముందుకు వెళ్ళకూడదు, వర్ధిల్లేలాగానే ఉండాలి. మనము ప్రతి విషయంలో మనం వర్ధిల్లే వారిగా ఉండాలి. వర్ధిల్లే జీవితాలు మనకి కావాలి. కాబట్టి మన అతిక్రమములను మనం దాచిపెట్టకూడదు. ఆ కనిపించే వారందరూ కూడా నేను తప్పు చేశానండి, మీ నాన్నగారికి, మీ అమ్మగారికి, మీ భర్త గారికి, మీ భార్య గారికి, పిల్లలకి, వాళ్ళకి నేను ఈ తప్పు చేశాను, ఆ తప్పు చేశాను చెప్పుకోవసరం లేదు. ప్రియులారా, దేవునికి చెప్పండి, ప్రభువని నీ తప్పు చేసిన నా అతిక్రమములు నేను విధంగా చేశాను ప్రభువని, నా అతిక్రమములను నువ్వు దేవునికి తెలియపరిచిన ఎడల దేవుడు నీవు చేసిన అతిక్రమములను బట్టి ఆ అతిక్రమములను దేవుడు తీసివేసి నీకు సరైన మార్గములు, సరైన త్రోవలను దేవుడు నడిపిస్తాడు. ప్రియులారా, దేవుని వాక్యం వింటున్న నీవు చక్కగా దేవుని వాక్యాన్ని విను, దాని ప్రకారంగా జీవించు, దాని ప్రకారంగా నువ్వు నడువు. కాబట్టి ప్రియులారా, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనంలో చూసినప్పుడు నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. చూసారు, ఎన్ని విధంగా దేవుళ్ళు నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, దేవుళ్ళు నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు, దేవుళ్ళు నువ్వు బలపెడుతూ ఉన్నప్పుడు, ఎవరైనా నీకు విరోధంగా రూపించిన ఆయుధము, ఎవరైనా నిన్ను ఈ విధంగా పట్టుకుని కొట్టాలని, లేకపోతే నిన్ను ఏ విధంగా కీడులోనికి రప్పించాలని, నీ మీద ఏదైనా కుట్రలు పన్నుతూ ఉన్నప్పుడు అది ప్రభువులో ఉన్న నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే నీకు తెలియకుండానే ఎంతో మంది నీ మీదకు రాకుండా నీ మీదకు వచ్చి అపాయాన్ని దేవుడు ముందుగానే తప్పిస్తాడు. ప్రియులారా, అది నీ దాకా రాదు కాబట్టి నీకు ఏ అపాయం రావట్లేదు అనుకుంటున్నావేమో. దేవుడు నీకు తెలియదు. దేవుడు చేసే కార్యాలు కంటికి, చెవికి, మనసుకి గోచరములు కావు. కాబట్టి ఇక్కడ మనము తెలుసుకునేది ఏమిటనంటే, ఏ అపాయం వచ్చినా నీకు విరోధమైన ఆయుధము ఏది వర్ధిల్లింపకుండా చేస్తాడు దేవుడు. అనగా ప్రియులారా, నువ్వు దేవుని పని మీద ఉన్నావు. దేవుని పని మీద ఉన్నప్పుడు ఎవరు నీకు ఆ యొక్క దేవుని పని చేయటం నీకు ఇష్టం లేదని వచ్చారు, ప్రియులారా, రావడానికి సిద్ధంగా ఉన్నారు. అతని దగ్గరికి వెళ్ళి చూద్దాం, ఎందుకు ఆ పని చేస్తున్నాడు, దేవుడు పని చేయొద్దని చెప్తున్నాను కదండి. రాబోతూ ఉన్నప్పుడు దేవుడే అడ్డగించి మన దాకా రాకుండా అక్కడే వారిని స్థిమితపరుస్తాడు. అక్కడే వారిని ఆయుధము వర్ధిల్లకుండా, ఆ మనిషే ఆయుధము. మన మీదకు వచ్చే కుట్రలను ఆపేస్తాడు దేవుడు. మన మీదకు వచ్చే ఆ కుట్రలన్నింటినీ దేవుడు ఆపేసి, దేవుడు మనకి ప్రశాంతమైన వాతావరణం మన దాకా వచ్చి, నేను ఈ విధంగా నీ మీదకి రాబోతే నేను నిన్ను కాపాడాను బిడ్డలారా అని దేవుడు చెప్పుకోడు. ప్రియులారా, ఆ రాబోయే అపాయాన్ని దేవుడు తప్పించడని నీ అంతటి నీవే తెలుసుకుంటే గాని నీకు తెలీదు. ప్రియులారా, దేవుడు ఎంత గొప్ప మేలు చేశాడా, దేవుడు ఎన్ని కార్యములు చేశాడా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి నువ్వు ప్రతి విషయంలో దేవుని వర్ధిలింపజేస్తూ ఉన్నాడు నిన్ను.
నువ్వు అడుగుతూ ఉన్నా, ప్రభు నాకు ఇల్లు లేదు తండ్రి అని అడిగావు, దేవుడు వర్ధిల్లింపజేశాడు, ఇల్లు ఇచ్చాడు. నీ బిడ్డలను ఇచ్చాడు, అడిగావు, దేవుడిని అడిగిన దానికి చేశాడు. నీ బిడ్డలు చదవాలని కోరుకున్నా, దేవుడిని అడిగావు, దేవుడు చక్కగా మంచి జ్ఞానం ఇచ్చాడు, చక్కగా ఉత్తీర్ణులు అయ్యారు, వర్ధిల్లింపజేశాడు. గృహం కట్టడంలోని పొలం కొనుక్కోవడం కానీ, పిల్లల విషయంలో కానీ, అన్ని విషయములలో నువ్వు ఏది అడుగుతున్నా ప్రతి విషయంలో వర్ధిల్తూ ఉన్నా ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే లోకంలో ఉన్నవారు వర్ధిల్లరు. లోకంలో ఉన్నవారు ఎలా వర్ధిల్తారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఆస్తి పాస్తులు కూడబెట్టవచ్చు కానీ ఆత్మ యందును వారు వర్ధిల్లరు. కాబట్టి లోకానుసారమైన వర్ధిల్లడము వారికి వర్ధిల్తూ ఉంటారు, ఆత్మయందును వారు వర్ధిల్లరు. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలరా, ఈ బండ మీద కట్టు ఇల్లు ఎలాగైతే స్థిరముగా దృఢముగా ఉంటుందో, ఇసుక మీద కట్టిన ఇల్లు ఎలాగైతే తుఫానికి వరదలకి వచ్చి పడిపోతుందో, ఇసుక మీద కట్టిన ఇల్లు పునాది గట్టి లేక అది కూలిపోతుందో, ఆ విధముగా ఆత్మీయమైన జీవితం చేత, ఆత్మీయమైన మేలుల చేత మనం మేలులు పొందుకున్న ఎడల అది బండ మీద కట్టిన అద్భుతమైన మేలుల చేత అవి స్థిరంగా ఉంటాయి. ఇసుక మీద కట్టిన గృహం ఎలా ఉంటుందంటే పునాది లేక పడిపోద్ది. వారు కొంతకాలము అనుభవించవచ్చు, కొంతకాలము వారు వర్ధిల్లినట్లుగా కనపడవచ్చు, కానీ ముగింపు ప్రియులారా వారికి మరి ముగింపు ఎలా ఉంటుందంటే వారు నేల పాలైనట్లుగా మరలా వారు పడిపోయిన గృహం వలె వారు మరలా మొదటి స్థితికి వచ్చేస్తారు ప్రియులారా. ఎందుకంటే వారిలో ఆత్మీయ బలము లేనందున లోకములో కొరకే వారు ప్రయాసపడ్డారు, గాలికి ప్రయాసపడినది ఎప్పటికీ కూడా అది స్థిరతము కాదు. ఆత్మీయ మేలుల చేత ఆత్మీయ బలము చేత మనము పొందుకున్న మేలులు ప్రతిదీ కూడా మనం పొందుకున్న ప్రతి ఆ యొక్క మేలులు గృహము కానీ, బిడ్డల విషయంలో కానీ, కుటుంబాల విషయంలో కానీ, స్థలం విషయంలో కానీ, పొలం విషయంలో కానీ, అన్ని విషయంలో దేవుని చేత మనం పొందుకున్నప్పుడు, ప్రార్థన ద్వారా పొందుకున్నది అది ఎప్పటికీ స్థిరముగా నిలబడి ఉంటుంది. అప్పులు పాలైపోయినా, తెప్పల పాలైపోయినా దేవుని చేత వచ్చినది నీ చేతికి చిక్కక మానదు, నీ చేతిలోని ఉండక మానదు, అది నీ దగ్గరే ఉంటుంది ప్రియులారా. ఆ విధంగా వర్ధిల్తున్న వారు ఎవరైనా మన దగ్గరికి ఆకలి కొని వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం ప్రియులారా? మన మనసు కూడా వర్ధిల్లని దేవుని వాక్యం చెప్తూ ఉంది కదా. మరి మనసుపూర్వకంగా వర్ధిల్లటం అంటే నువ్వు ఆస్తి పాస్తులు సంపాదించి ఎవరైనా అడుక్కునేవాడు, ఆకలి కొన్నవాడు వచ్చి అమ్మా నాకు ఆకలేస్తుంది అన్నప్పుడు నువ్వు అన్నం పెట్టేటట్లుగా ఉండాలి ప్రియులారా, అన్నం పెట్టేటట్లుగా ఉండాలి. ఎవరైనా వచ్చి నాకు భోజనం కావాలన్నప్పుడు, ఆకలి అన్నప్పుడు నువ్వు భోజనం పెట్టేటట్లుగా ఉండాలి. నీవు దేవుడు నిన్ను భోజనము తినటమే కాదు ఇతరులకు పెట్టేటట్లుగా నేను వర్ధిల్లింప చేశాడు కాబట్టి నువ్వు అలా చేయాలి. ఎవరైనా వచ్చి నాకు దాహం వేస్తుంది అనగానే ఆ పక్కింటికి వెళ్ళండి, అక్కడ మా మంచి నీళ్ళు కొందేచుకుంటున్నామండి అని చెప్తూ ఉన్నారు ప్రియులారా. అది దాహం అడిగినప్పుడు నువ్వు దాహం ఇవ్వాలి, నీ దాకా వచ్చిందని నువ్వు పోగొట్టుకోవద్దు. ఒకవేళ ఎవరైనా పరదేశిగా వచ్చినప్పుడు అనగా ఎవరైనా మనకి ఊరు వచ్చి ఇక్కడ ఎక్కడా కూడా మాకు అవకాశం లేదండి, అది దొరకలేదండి, ఈ రాత్రికి మీ అరుగు దగ్గర పడుకుని వెళ్ళిపోతామండి, ఇవాళ నేను ఈ రాత్రికి ఉండి రేపు ఎక్కడన్నా అద్దె ఇల్లు చూసుకుంటానండి, ఈ వాటికి ఉంటానండి, ఈ వాటికి నేను ఇక్కడ ఉంటానండి, ఏదో మీ స్థలంలో ఉంటానండి, లేకపోతే మీరు అరుగు కాడ కూర్చుంటాను, మీ వాకల్లో ఉంటానండి, ఏదో కొంతమంది వస్తూ ఉంటారు ప్రియులారా. ఆ విధముగా వారి అవసరాలను బట్టి మనల్ని అడుగుతూ ఉంటారు. అయ్యో ఇలా వచ్చారు దొంగోడేమో, లేకపోతే అలాగేమని చెప్పి దినాన్ని చాలా మంది ప్రియులారా ఆలోచిస్తూ ఉన్నారు. ప్రియులారా వారి స్థితిని బట్టి మనం ఆలోచించేటట్లుగా మనం ఉండాలి. వాళ్ళకి దొంగలు కూడా వచ్చినా దేవుడు మనలను అపాయంలోనికి తీసుకుపోడు. కానీ అలాగా ఎవరైతే మనకి వారి స్థితిని బట్టి వచ్చి ఆ విధముగా మన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు, వారు ఆ విధంగా ఉన్నప్పుడు నీకు చేతననేది నువ్వు చెయ్యాలి. నువ్వు చేయవలసిన దాన్ని నువ్వు చేస్తూ ఉన్నప్పుడు వారిని ఆసరాగా నువ్వు ఏదో ఒకటి అవకాశం ఇచ్చావనుకో, వారు ఆ రోజున వెళ్ళబుచ్చి వెళుతారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకవేళ వస్త్రము లేని వాడు వచ్చినప్పుడు, వస్త్రము లేని వాడు దిగంబరిగా ఉన్నప్పుడు నువ్వు నీ దగ్గర ఉన్న వస్త్రాలను నువ్వు కట్టుకోగా మిగిలిన వస్త్రాలు ఉంటే ఇదిగో వస్త్రాలు తీసుకోండి అని చెప్పి నువ్వు వారికి బట్టలు ఇవ్వాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎవరైనా ఆకలి కొంటే నువ్వు భోజనం పెట్టాలి. ఎవరైనా దాహము కొని నీ దగ్గరకు వస్తే దాహం తీర్చు. ఎవరైనా పరదేశిగా నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు వారిని చేర్చుకో.
చేర్చుకో, ఇంట చేర్చుకోమంటూ ఉంది. అంతేకాదు ఎవరో దిగంబరులుగా వచ్చి అయ్యా నాకు బట్టలు లేవండి, నాకు ఒక వస్త్రము జత వండి బట్టలు వండి అంటే నువ్వు బట్టలు ఇవ్వాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైనా రోగి ఉన్నప్పుడు నువ్వు ఆ రోగి దగ్గరికి బాబు ఎందుకు మనం వెళ్ళటం అని చెప్పి ఆగిపోవద్దు. ఆ రోగిగా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి పలకరించి రావాలి. ప్రియులారా, పలకరించి రావాలి. రోగంతో బాధపడుతున్నప్పుడు, నీరసంతో బాధపడుతున్నప్పుడు, ఆసుపత్రిలో ఉన్నప్పుడు, ఇంటికాడ ఉన్నప్పుడు, వారు రోగంతో బాధపడుతున్నప్పుడు నువ్వు వాళ్ళింటికి మనం ఎందుకు అనుకోవద్దు. రోగి ఉన్నప్పుడు వెళ్ళి చూసి రావాలి. ప్రియులారా, ఒకవేళ ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాలలో ఉన్నవారు నువ్వు వెళ్ళి సేదతీసి నువ్వు సేద తీర్చేవాడుగా కొంతకాలం దేవుడిని నమ్ముకో. దేవుడిని కష్టాలు తీసివేతడని వారిని మనసులో వారికి దేవుని యొక్క బలం ఇచ్చేవారిగా ఉండాలి. ఇవన్నీ నువ్వు చేసినప్పుడు దేవుడు ఒకరొక సమయాన్ని, తీర్పు సమయానికి వచ్చినప్పుడు దేవుడు చెబుతాడు. ప్రియులారా, కుడి పక్కన ఉన్నవారు గొర్రెలుగాను, ఎడం పక్కన ఉన్నవారు మేకలుగాను, గొర్రెల కాపరి ఎలాగైతే గొర్రెల్ని మేకలను విడదీస్తాడో అలాగే దేవుడు రెండవ రాకడలో గొర్రెలనైనా మనం దేవుని విశ్వాసులని ఆశీర్వదింపబడిన వారిని, ఎడం పక్కన ఉన్న వారిని, దేవుని చేత వ్యతిరేకింపబడిన వారు, ఆజ్ఞలు పాటించిన వారిని ఎడమ వైపున పెడతా ఉంటారు. కుడి వైపున ఉన్న వారిని అప్పుడు చెప్తూ ఉంటున్నాడు దేవుడు. అమలారా, అయ్యలారా, దేవుడు చెప్తున్నాడు. మన ప్రభువుని యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నాడు. ఏమనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అప్పుడు చెప్తున్నాడు, దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని తెలియజేస్తున్నాడంటే, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిక గొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, నేను పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటురి, నేను దిగంబరనై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, నేను రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చారు, నేను చెరసాల్లో ఉన్నప్పుడు నా యొద్దకు వచ్చి పలకరించారు, కష్టాల్లో ఉన్నప్పుడు నా యొద్దకు వచ్చి పలకరించారు. అందుకు ఆ మాటలు చెప్పినప్పుడు అక్కడ ఉన్న జనము నీతిమంతులు అంటూ ఉన్నారు, అయ్యా మీరు ఎప్పుడు దాహం అడిగారు మమ్మల్ని, మీరు ఎప్పుడు మమ్మల్ని ఆకలిని అడిగారు, ఎప్పుడు మీరు మాకు పరదేశిగా ఉన్నారు, ఎప్పుడు మీరు రోగి అయి ఉన్నారు, ఎప్పుడు మేము బట్టలు ఇచ్చాము, ఎప్పుడు మీరు బాధలో ఉన్నప్పుడు మేము కనుకరించాం, వచ్చి మిమ్మల్ని చూసాం, ఎప్పుడు ఇవన్నీ చేశామని చెప్పన్నప్పుడు అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇక్కడ ఉన్న వారిలో మీరు ఎవరికో ఒకరికి మీరు చేసి ఉన్నారు, వారికి చేసిన ఎడల మీరు నాకు చేసినట్లే అంటూ ఉన్నాడు. ప్రియులారా, అంటే కష్టాల్లో ఉన్న వారికి చేస్తుంటే దేవుడు చూసారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు చూసారా, నాకు చేశారు అంటూ ఉన్నారు. మనము ఆహారం లేని వారికి ఆహారం పెట్టడం ద్వారా దేవుడు అంటూ ఉన్నాడు, మీరు నాకు ఇచ్చారు ఆహారం అంటూ ఉన్నాడు. వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వటం ద్వారా మీరు నాకు ఇచ్చారు వస్త్రం అంటూ ఉన్నాడు. ఎవరు వెంటనే చేర్చుకోకపోతే ఈ రాత్రి మా ఇంటికాడ ఉండండి, పగలి వాడుకుండి వెళ్ళండి అని చెప్పి మనం ఎవరినైతే వెంటనే చేర్చుకుంటామో వారిని చెప్తూ ఉన్నాడు దేవుడు. నేను పరవశనై ఉన్నప్పుడు నన్ను ఎవరు చూడనప్పుడు మీరు మీ ఇంటిని చేర్చుకున్నారు, నేను రోగి అయి ఉన్నప్పుడు నన్ను పలకరించడానికి వచ్చారు. ప్రియులారా, ఇక్కడ ఉన్న నీతిమంతులలో ఒకళ్ళు ఎవరినైనా మనం చేసిన ఎలా అది ఎలా వెళ్తుందంటే ఆ దేవునికే చేసినట్లుగా, దేవునినే మనం ఇంటను చేర్చుకున్నట్లుగా, దేవునికే మనము మన యొక్క కార్యములు చేస్తున్నట్లుగా ఇక్కడ ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, చూసారా, కాబట్టి మనం వర్ధిల్లే కొలది ఆ వర్ధిల్లే జీవితము ఎలా ఉన్నది అంటే దేవునికి దగ్గరగా ఉన్నది. దేవునికే మనము మేలు చేసేంతటి వారము కాదు, మనకి మేలు చేసేది ఎవరంటే దేవుడే. మనము దేవుని వర్ధిల్లింప చేయలేము, మనలను వర్ధిల్లింప చేస్తుంది ఎవరంటే దేవుడే. కాబట్టి దేవుడే మనల్ని వర్ధిల్లింప చేస్తూ ఉన్నాడు. దేవునికి నేను ఏమిచ్చి నీ రుణము తీర్చలేను ప్రభువా అంటూ ఉన్నాం, కానీ ఎలా రుణం తీర్చాలి దేవునికి, ఎలా దేవుణ్ణి ప్రేమించాలి, ఎలా 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 అంటే ఏమిచ్చి నీ రుణం తీర్చడం అనేది కాదు, కానీ నీవు హక్కుని చేర్చుకుంటూ ఉండు, రోగిని పరామర్శించు, కష్టాల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుని మాటలు చెప్పి బలపరచు, ఆ యొక్క ఆహారం లేని వారికి ఆహారం పెట్టు, వస్త్రం లేని వారికి వస్త్రం వెయ్యి. ఈ విధంగా నువ్వు చేస్తే దేవుని మేలులు, ఆయన చేసిన ఉపకారం నువ్వు తిరిగి ఆయనకి నువ్వు అప్పించినట్లే, ఆయన నువ్వు కరికరించినట్లే, అంటే ఆయనకు నువ్వు మేలుని రుణమును తీర్చుకున్నట్లే, అంటే దేవునికి ఆ విధంగా చేసినట్లే. యెహోవా ప్రియమైన దేవుడు బిడ్డలారా, బేదలను కటాక్షించేవాడు యెహోవాకు అప్పించేవాడు. కాబట్టి బేదలు అప్పుల పాలైపోయినప్పుడు దగ్గరకు వచ్చి ఒక 10 రూపాయలు ఉంటే ఇవ్వండి, 200 ఉంటే ఇవ్వండి, ఒక 500 ఉంటే ఇవ్వండి అన్నప్పుడు నీ దగ్గర ఉన్నప్పుడు అది నాకు తిరిగి రాదు. ఎలాగొస్తుంది అది? మనకు తిరిగి రాదు కదా, ఎందుకు ఇవ్వటం మనము అని ఎవరు ప్రియులారా
కాబట్టి నీ దగ్గర ఉండి కూడా ఇవ్వనప్పుడు మరి దేవునికి నువ్వు ఎలాగప్పిస్తావు? దేవునికి అప్పిస్తే వడ్డీతో సహా నీకు తిరిగి వస్తుందన్న విషయం నువ్వు మర్చిపోవద్దు. చివరిగా ఒక కథ చెప్పి నేను ముగిస్తాను. మీకు అనేక సార్లు చెప్పి ఉండొచ్చు, మరొకసారి గుర్తు చేస్తున్నాను ప్రియులారా. ఒక చిన్న పాప మరి స్కూల్కి వెళ్తూ ఉంది. వారి నాన్నగారిని డబ్బులు అడిగింది. వారి నాన్నగారు డబ్బులు అడగగానే వారి నాన్నగారు 5 రూపాయలు ఇచ్చారు ప్రియులారా. 5 రూపాయలు ఇచ్చారు. అయితే ఆ 5 రూపాయలు పట్టుకుని వెళ్తూ ఉంది కొట్టుకాడ కొనుక్కోవడానికి. ఆ కొట్టి పక్కన ఒక ముసలావిడ మరి వణికిపోతూ ఉంది. ఆ యొక్క సమయంలో మరి ఏమి తినలేనట్టుగా ఉన్నది. ఇంకా ఆ ముసలమ్మను చూసి, ఆ ముసలావును చూసి చిన్న పాప అయ్యో ఏమి తినలేనట్టుంది, ఈ యొక్క ఎండలో ఉంది పాపం కూడా అని చెప్పి అక్కడ కొట్టుకాడికి వెళ్ళి ఓ రొట్టెను కొని తీసుకొచ్చి ఆ మామగారికి ఇచ్చింది, ఆ ముసలావిడికి ఇచ్చింది. ఆ ముసలావిడ 2 చేతులు జోడించి సంతోషిస్తూ నువ్వు మంచిదానివమ్మా అని చెప్పి అన్నప్పుడు ఆ ముసలావిడ చెప్పిన మాటకి సంతోషించి ఇంటికి తిరిగి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది. అప్పుడు వాళ్ళ నాన్నగారు నీకు 5 రూపాయలు ఇచ్చాను కదా, ఏమి కొనుక్కున్నా నా బిడ్డ అని అడిగినప్పుడు ఆ నాన్నగారు నేను మీరు ఇచ్చిన 5 రూపాయలు బట్టి ఒక రొట్టె కొన్నాను, ఒక బ్రెడ్ కొన్నాను. ఆ రొట్టె కొని అక్కడ కొట్టు పక్కన ఒక ముసలావిడ ఉంది, ఆ ముసలావిడికి కొనిచ్చాను నాన్నగారు అని చెప్పి అన్నప్పుడు వాళ్ళ నాన్నగారు గట్టిగా కేకేశారు, ఎందుకు ఇచ్చావు? వాళ్ళకిస్తే నీకు తిరిగి వస్తాయా? నిన్ను కొనుక్కోమని ఇస్తే ఆవిడకి ఎందుకు ఇచ్చావు? ఆవిడకి ఇస్తే నీకు ఎలా తిరిగి వస్తుంది అని చెప్పి గట్టిగా గద్దిస్తూ ఉన్నాడు. ఇంకా పాప మౌనంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సరే అయితే ఏదో చేసావులే అని చెప్పి 10 రూపాయల కాగితం తీసి వారి పాపకి ఇస్తూ ఉన్నాడు. వాళ్ళ పాప తీసుకుంది, 10 రూపాయల కాగితం తీసుకుని ఎగిరి గంతేసింది. చూసేవా నాన్న, బీదలను కటాక్షించేవాడు, యెహోవాకు అప్పిచ్చేవాడు. నేను 5 రూపాయలు ఆ మామకి ఇచ్చారు కదా, చూసావా వడ్డీతో సహా 10 రూపాయలు ఇచ్చాడు దేవుడు అని చెప్పి సంతోషంగా వెళ్ళిపోతూ ఉంటే ఆ బిడ్డ సంతోషం చూసి తండ్రి కూడా సంతోషపడుతూ ఉన్నాడు. ప్రియులారా, చూసారా, లేని వారికి నువ్వు పెట్టడం ద్వారా నీ ఖజానా తగ్గిపోదు కానీ నీ జేబు నింపబడుతుంది. నీకు వడ్డీతో సహా ఇచ్చేది ఎవరంటే నీకు గ్యారంటీ ఎవరంటే దేవుడే. నువ్వు వర్ధిల్లి కొలది దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు వర్ధిల్లిన కొలది బీదలను కటాక్షించమంటున్నాడు దేవుడు. అంతేకాదు లేని వారికి పెట్టమంటున్నాడు దేవుడు, ఆకలి కొనిన వారికి పెట్టమంటున్నాడు దేవుడు. ప్రియులారా, ఏ విషయంలోనే సరే నువ్వు రోగి ఉన్న వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించమంటున్నాడు. ప్రతి విషయంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడంటూ ఉన్నాడు. ప్రియులారా, నువ్వు వర్ధిల్లింపజేసేది దేవుడే. నీది ఇచ్చే మనసా లేక దోసుకునే మనసా దేవుడు నిన్ను అడగొచ్చు ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటల చేత మనం బలపడుతున్న చివరిగా ఓ మాట చదివి ముగిద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 2వ వచనము, నేను వచ్చినప్పుడు సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలను. చూసారా ప్రియులారా, మీరు వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వాల్సిన కానుక ఇచ్చేసేయండి అంటూ ఉన్నాడు. ఇక్కడ ఆత్మీయమైన వర్ధిల్లింపు, మరి అన్ని విషయంలో వర్ధిల్లింపడం అని చెప్పాను కదా మీకు. ప్రియులారా, మీరు వర్ధిల్లే కొలది దేవునికి ఇవ్వటము. వర్ధిల్లే కొలది దేవునికి ఇవ్వటం అంటే నీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, నువ్వు 1000 రూపాయలకి అధిపతివి. ఒకవేళ నువ్వు 1000 రూపాయల అధిపతివి నువ్వు. ప్రియులారా, ఇవి 1000 రూపాయలు నీలో ఉన్నాయి, 1000 రూపాయలు నీ దగ్గర ఉన్నాయి. మరి దేవునికి కానుక ఇవ్వాలి. దేవునికి కానుక ఇవ్వాలన్నప్పుడు నువ్వేం చేస్తావు అంటే 100 రూపాయలు తీసుకెళ్ళి దేవునికి కానుక ఇస్తే నీవు ఇచ్చే 100 రూపాయలతో వడ్డీగా దేవుడు నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. ఇది దశమ భాగం అవుతుంది. ప్రియులారా, అయితే నువ్వు 100 రూపాయలు నువ్వు 10 రూపాయలు ఇస్తే నువ్వేం చేస్తావు? 10 రూపాయలకు వడ్డీ. ప్రేమ దేవుని బిడ్డ 100 రూపాయలు. నువ్వు 1000కి 100 రూపాయలు నువ్వు ఇస్తున్నప్పుడు ఆ 1000 రూపాయలు నువ్వు తిరిగి పొందుకుంటావు. 100కి 10 రూపాయలు ఇస్తే నువ్వు 100 రూపాయలు తిరిగి పొందుకుంటావు. అది దేవుడిచ్చే ఈ లెక్క. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడిని వర్ధిల్లింపజేసే కొలది నువ్వేం చేయాలి? నీ మనసు కూడా వర్ధిల్లాలి. అంటే ఇచ్చే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు మనసు కూడా వర్ధిల్లాలి. అంటే తీసుకోవటంలో నీ మనసు ఉంటుంది కానీ ఇవ్వటంలో నీ మనసు ఎందుకు వెనకడుతుంది? దేవునికి ఇచ్చేది ఎక్కడ నువ్వే ధనము చేకూర్చుకుంటున్నావు దేవుని దగ్గర. నువ్వు ఇచ్చే కొలది దేవుడు నీకు అనేక విషయాలలో దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. అనేక విషయాలలో, కుటుంబ విషయంలో, అనేక విషయంలో దేవుడు ఆయన సిద్ధము చేస్తాడు. కష్టకాలంలోకి పోకుండా, ఆ నష్టకాలంలోకి పోకుండా దేవుడు ముందుగా నువ్వు దాచిపెట్టుకునే ధనమే దేవునికి ఇవ్వటం.
దాచిపెట్టుకోవటము, బ్యాంకులో దాచిపెట్టుకున్నది కష్టకాలం రానప్పుడు నువ్వు బ్యాంకులో పెట్టుకుని దాచిపెట్టుకోవటం దేనికంటే నువ్వు కష్టకాలంలో ఉపయోగించుకోవటం కోసము. సీటీలు ఎందుకు కడతావంటే టైంకి తీసుకోవటం, కష్టకాలంలో తీసుకోవటం కోసము. ఇవన్నీ కూడా పొదుపు, ఇవన్నీ కూడా ఎందుకు చేస్తావంటే కష్టకాలంలో ఉపయోగపడుతుంది. అసలే కష్టకాలము ఎంత చేసినా కష్టకాలం అనేది రాక మానదు. అసలే కష్టకాలం రాకుండా ఉండాలి అంటే ఆ యేసయ్య చేతిలో పెడతా ఉంటే, దేవుని చేతిలో పెట్టి నీవు డబ్బుని భద్రము చేసుకుంటూ ఉంటే, అదే రిజర్వ్ బ్యాంక్ కంటే పెద్ద బ్యాంకు యేసయ్య. ఆయనే నీకు ఇస్తాడు, మరలా ఆయనే తీసుకుంటాడు, మరలా నీ కష్టకాలం తిరిగి ఇచ్చేస్తూ ఉంటాడు, వడ్డీతో సహా తిరిగిస్తూ ఉంటాడు. వర్ధిల్లటం అంటే అది శారీరకముగాను ఆత్మీయంగాను లోకానుసారంగాను దేవుని అందే మనం వర్ధిల్లాలి, కానీ లోకంలో ఉన్న వాటి విషయంలో మనం వర్ధిల్లకూడదు. అన్ని విషయంలో దేవుడికి కావలసిన ఇస్తాడు. ఈ లోకంలో వస్తువుల కోసం మనం పరిగెట్టొద్దు, అవే మన దగ్గర తీసుకుని వస్తాడు యేసయ్య. అవే మన దగ్గర దేవుడు తీసుకొచ్చి మనకి ఇస్తాడు. ఈ దేవుడు ఇచ్చే వరకు ఎదురు చూద్దాం. మనంతటి మనం పరిగెత్తి తెచ్చుకోవాలనుకుంటే ఉన్నదే పోతుంది, అన్నీ కూడా తెచ్చుకునే కూడా పోతాయి, మనం అంత అప్పులు పాలైపోతాం. కాబట్టి దేవుడు ఇచ్చే వరకు ఎదురు చూద్దాం, అన్నిటినీ మనం పొందుకుందాం, వర్ధిల్లుదాం. వర్ధిల్లే జీవితాలు మీ అందరూ కూడా ఉండాలని, వర్ధిల్లాలని, ప్రతి విషయంలో ప్రతి అవసరంలో మీరు వర్ధిల్లాలని కోరుకుంటూ ఆశిస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.